ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా ఐశ్వర్యంను కలుగజేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ఐశ్వర్యం ఏ విధంగా వస్తుందనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మరి ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తాడో ఆయన ఆశీర్వాదం అంట మనకి ఏమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చాలామందికి ఐశ్వర్యం, ధనం సంపాదించాలని చాలా ఆశ ఉంటుంది. చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. వివిధ రకాలైనటువంటి పనులను, బిజినెస్లను, రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో మరి ఐశ్వర్యం సంపాదించాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఇంకొక చోట ఉంటుంది బైబిల్లో, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగి ఉన్నను దాన్ని మానుకో అంటాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడితేనంట ఆ డబ్బులంట రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అంటాడు. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్క పని చేయి, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నువ్వు నన్ను విశ్వసించు, నా దగ్గరికి వచ్చినట్టయితే నేను నిన్నేం చేస్తా, నిన్న ఐశ్వర్యం చేత నింపుతా అంటున్నాడు ఆయన. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఏ విధంగా అంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది కదా. దేవుని వాక్యం ఏమని ఉందంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, ఎవరు నన్ను జాగ్రత్తగా వెతుకుతారో వాళ్ళు నన్ను కనుగొంటారు. అయితే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యుద్ధం ఉన్నది అంటారు. బ్లాక్ మనీ కాదు, మన వైట్ మనీ. దేవుడు అలా మనకి నీతి మార్గంలోనే మనకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు అనమాట. ఆ ఇస్తున్నటువంటి ఐశ్వర్యము మనకి ఘనతనిచ్చేదిగా ఉంటుంది. ఆ ఐశ్వర్యం వలన మనకు స్థిరమైన కలిమి, చాలా మట్టుకు కష్టపడతారు చాలామంది, కానీ స్థిరమైన కలిమి ఉండదు. ఎంతో కష్టపడుతుంటారు, ఎన్నో వేలు సంపాదిస్తారు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ రేపటికి ఉండదు, మరుసటి రోజుకు ఉండదు. కానీ స్థిరమైన కలిమి ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రభు పైన విశ్వాసం ఉంచాలి. ఆయన యొక్క ఆశీర్వాదం కోసము మనము ప్రాకులాడాలి. ఆయన ఆశీర్వాదం కోసం మనము ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో ఆయన మనల్ని ఆయన కృపచేత ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే మనం ఆయనను ప్రేమించాలి. అప్పుడే మనకు ఆ ఆశీర్వాదం అనేది వస్తుంది. ఆ ఆశీర్వాదం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుందంట. కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటాడు. మనం కష్టపడితే ఎక్కువ కాదు, ఆయన ఆశీర్వదిస్తే ఎక్కువ అవుతుంది. అందుకే అంటాడు, తలుపున ఎదుట తెరిచి ఉన్నాను, దాన్ని ఎవ్వరూ వేయలేరు. కాబట్టి దేవుడు మనకి ఐశ్వర్యం ఇవ్వడం స్టార్ట్ చేసిండంటే దాన్ని ఎవ్వరు కూడా స్టాప్ చేయలేరండి. మరి దేవుడు అట్టి కృప చేత మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవానికి స్తోత్రములు నాయన. ఉదయకాలంలో ప్రభువా, మా ప్రియులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే రెగ్యులర్గా ఈ ప్రోగ్రాంను చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అవును, మీరు ఆశీర్వదిస్తే మాకు ఐశ్వర్యం కలుగుతుంది. మా కష్టం చేత ఎక్కువ కాదయ్యా. చాలాసార్లు మా కష్టం చేత ఎక్కువ అవుతుంది మనం మేము తలస్తూ ఉంటాం. కానీ నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా, అది మాకు నిత్యమైన బరకత్ని ఇస్తుంది. దేవానికి స్తోత్రం. నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా, అది స్థిరంగా ఉంటుంది. దేవానికి స్తోత్రం ప్రభా. చాలామంది ప్రభా నాయన కష్టపడతారు, ఎంతో డబ్బు సంపాదిస్తారు, కానీ తిరిగి చూస్తే మళ్ళీ ఏమీ మిగలదు ప్రభా. మరి అలా ఆశీర్వాదము లేకుంటే ఎంతమంది బిడ్డలు అయితే ఉంటున్నారో అట్టి బిడ్డలందరికీ ఆశీర్వాదములు, ఐశ్వర్యములు దయచేయండి. నిన్ను ప్రేమిస్తే వారిని ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించిన వారికి ఆయా ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఇస్తానని చెప్పావు ప్రభా. అట్టి కృపచేత ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.